హలో అండి, ఈరోజు తెలంగాణ స్టైల్లో పప్పుచారు చేస్తున్నానండి. కందిపప్పును శుభ్రంగా కడుక్కొని అందులో పసుపు వేసి కుక్కర్ పెట్టేసేయాలండి. చింతపండును కడిగి పక్కన పెట్టేసి నానబెట్టేసేయాలండి. పప్పు ఉడికినంతసేపు ఒక గిన్నెలో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి అందులో క్యారెట్, మిరపకాయలు వేసి కలుపుకోవాలండి. కొద్దిగా పసుపు వేసుకోవాలండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర పచ్చ దంచుకొని పక్కన పెట్టేసేయాలండి. పప్పు ఉడికిందండి, అందులో చింతపులుసు నానబెట్టుకున్నాం కదండి, అందులో వేసేసి వెల్లుల్లి పేస్ట్ని అందులో వేసి కలుపుకోవాలండి. నెక్స్ట్ పప్పులో ఉప్పు వేసి ఆ పోసులో అందులో పప్పును వేసి కొద్దిగా కొత్తిమీర జల్లి మంచిగా మసలనియాలండి. నెక్స్ట్ బిర్యానీ పువ్వుని అందులో నలుచుకొని అందులో వేసుకోవాలండి. ఒక పొంగు వచ్చేదాకా మసలనివ్వాలండి. అంతే అండి, పప్పుచారు రెడీ అండి. మీరు ఎలా చేస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలా ట్రై చేసి చూడండి. వేడి అన్నంలో పప్పుచారు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.